దేశంలో ఉగ్రవాద కుట్రలకు పాల్పడేందుకు డాక్టర్లు నిపుణులతో ఏర్పడినటువంటి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న లోతైన కుట్రలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్లో భాగస్వామి అయినటువంటి డాక్టర్ షాహీన్ను అధికారులు విచారించగా ఆమె విస్తుపోయే విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా కుట్రల కోసం తాము 2 ఏళ్లుగా కష్టపడుతున్నట్లుగా వివరించింది. డాక్టర్ షాహీన్ విచారణలో పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉగ్ర దాడులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఈ మాడ్యూల్లో కీలక వ్యక్తి అయినటువంటి ఉమర్ ప్రతిసారి ఒకేసారి ఉగ్రదాడులు చేయడం గురించి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని కూడా షాహీన్ తెలిపినట్టుగా సమాచారం. ఇక్కడ డాక్టర్ షాహీన్ డాక్టర్ ముజామిల్ అదిల్తో కలిసి 2 ఏళ్లుగా అమోనియం నైట్రేట్ వంటి ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించింది. ఈ సేకరించినటువంటి పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు జైషే సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లుగా ఆమె బయటపెట్టింది. ఈ మాడ్యూల్తో తన సోదరుడు పర్వేజ్ సాయిద్కు కూడా భాగస్వామ్యం ఉందని కూడా షాహీన్ పేర్కొనడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే పర్వేజ్ వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అరెస్ట్ అవుతాననే భయంతో వాటిని దాచి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు అధికారులు గురుగ్రామ్కు చెందినటువంటి అమోనియం నైట్రేట్ సరఫరాదారుడిని గుర్తిస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. సో ప్రస్తుతం మరొక వైపు డాక్టర్ షాహీన్ను అధికారులు తదుపరి విచారణ కోసం శ్రీనగర్కు తరలించారు. ఈ అరెస్టు వెనుక జైషే మహమ్మద్ విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు అధికారులు బలమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్న జమాత్ ఉల్ మొమినాత్ అనే విభాగంలో షాహీన్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత్లో మహిళా విభాగాలు స్థాపించి వారిని ఉగ్ర కార్యకలాపాలకు నియామకాలు చేపట్టడం వంటి పనులను షాహీన్ నిర్వహిస్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. సో ఇదిలా ఉండగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. పేలుడు తీవ్రతను, దాని ప్రభావాన్ని పరిశీలిస్తే అందులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లుగా దర్యాప్తు వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తదుపరి విచారణలో తెలుస్తాయని కూడా అధికారులు వెల్లడించారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతం చేశాయి అధికారులు. పూర్తి స్థాయిలో అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి ఉగ్ర కోణాలన్నింటినీ కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ షాహీన్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత చదువులు చదువుకొని ఒక పొజిషన్లో ఉండి సమాజంలో అందరి చేత శబాస్ అనిపించుకునేటువంటి వృత్తిలో ఉండి తను ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పూనుకునడం వెనుక అసలు ప్రభావితం చేసినటువంటి అంశాలేంటి, తన వెనక ఇంకెవరెవరు ఉన్నారు, అక్కడ జైషే మహమ్మద్ నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యవస్థాపకులు కానీ ఆ వ్యక్తులతో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, ఎందుకు ఈ రకమైనటువంటి ఎడ్యుకేట్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ ఊబిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఉగ్రవాదం వైపు ఎందుకు మల్లుతున్నారు, ఈ రకమైనటువంటి గ్రూపులను తయారు చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో చాలామంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. నిన్న దొరికినటువంటి వారు మొత్తం డాక్టర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు, ఇంజనీర్లు కూడా మూలాలు కనిపిస్తున్నాయి. దీంట్లో హైలీ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఉగ్ర కూపంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారుతుంది. ఏదైనా కూడా షాహీన్ విచారణలో అనేక అంశాలైతే ఇప్పుడు విస్తుపోయే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీని ద్వారా ఈ యొక్క ఉగ్ర కుట్ర వెనుక ఉన్నటువంటి మూలాలన్నింటి కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తన సోదరుని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతనితో పాటుగా ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎంతకాలం నుంచి వీళ్ళు ఇదంతా కూడా నడుపుతున్నారనేటువంటి వివరాలను కూడా వేగంగా పూర్తిగా వేగంతో అటు ఎన్ఐ కానీ ఐబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగిస్తున్న సందర్భం ఉంది. సో దీనికి సంబంధించి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది కాసేపట్లో.